99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. జార్ఖండ్ కు చెందిన 30 ఏళ్ల వివాహితకు ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మొదట చాటుగా ప్రారంభమైన ఈ పరిచయం క్రమంగా ఆడియో వీడియో కాల్స్ వరకు వెళ్ళింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తనను ధనవంతుడిగా అనుభవం కలిగిన వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి మాటలను నమ్మి ఆమె పూర్తిగా నమ్మేసింది. ఆ నమ్మకంతోనే భర్త, 3 చిన్నారులను వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఏపీకి చేరుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆ వ్యక్తిని కలిసింది. అయితే అక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. తాను ధనవంతుడనని చెప్పుకున్న వ్యక్తి వాస్తవానికి దినసరి కూలీగా పనిచేస్తున్నాడని తెలిసి ఆమె షాక్కు గురైంది. తాను మోసపోయానని గ్రహించిన మహిళ తీవ్ర నిరాశకు లోనైంది. ఇదే సమయంలో ఆమె గల్లంతైన విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఫోన్ సిగ్నల్, సోషల్ మీడియా వివరాల ఆధారంగా ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. పోలీసుల సహకారంతో మహిళను సురక్షితంగా స్వగ్రామానికి తీసుకొచ్చారు. తల్లిదండ్రులు, బంధువులు కలిసి ఆమెకు నచ్చజెప్పడంతో చివరకు తిరిగి తన కుటుంబం వద్దకు చేరింది. ఈ ఘటనలో విశేషం ఏమిటంటే భార్య తప్పుదారి పట్టిన భర్త పెద్ద మనసుతో ఆమెను తిరిగి అంగీకరించడం, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. టెక్నాలజీ దూరాలను దగ్గర చేసింది, కానీ అదే సమయంలో అపరిచితులతో ఏర్పడే సంబంధాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అందుకే సోషల్ మీడియా వాడకంలో అప్రమత్తత అవసరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతోంది. మన పిల్లలు ప్రపంచంతో పోటీపడే విధంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 స్కూళ్లను 22,000 కోట్లతో నిర్మిస్తున్నాం. విద్య ద్వారానే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని నమ్మి మన ప్రజాప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. గత పాలకుల నిర్లక్ష్యానికి విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. పేద బిడ్డలకు చదువు అందని ద్రాక్షలా మారిన వైదాన్ని, ఆ తల్లుల ఆవేదనను, ఆ పిల్లల దీనస్థితిని నా పాదయాత్రలో కళ్ళారా చూశాను. ఆ కన్నిటి నుంచి పుట్టిన సంకల్పమే నేడు మనం చూస్తున్న ఈ విప్లవాత్మక మార్పులని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. డిజైన్స్ తో ఇంతవరకు ఎక్కడ ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడ లేవు. చూచా తప్పకుండా ఒక రెవల్యూషనరీ లాగా ఈ రాష్ట్ర విద్యార్థులు ప్రపంచాన్ని కూడా శాసించే అద్భుతమైనటువంటి సంస్థల్లో పనిచేసే విధంగా ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు ఎదుగుతారు. అలా ఎదగటం కోసం ఈ ప్రభుత్వం, తల్లిదండ్రులందరూ కూడా పిల్లల భవిష్యత్తు కోసం పునాదులు వేసుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖమ్మం జిల్లా సత్తిపల్లి పట్టణం కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు ఎంబీ నర్సారెడ్డి శైలకుమారుల మనవరాలు ఓణిల వేడుకలో చిరంజీవి మహితను ఆశీర్వదించిన సత్తిపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్యి దయానంద్. ఈ కార్యక్రమంలో సత్తిపల్లి ఎంసీ చైర్మన్ దోమా ఆనందబాబు, సత్తిపల్లి మున్సిపల్ చైర్మన్ ఎండి రెహనా కమల్ పాషా, సత్తిపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత, సత్తిపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పులివెందుల వేంపల్లి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీష్ రెడ్డిని వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ బ్లాస్ట్, పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్లు. ప్రమాదంలో 3 సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పేలుడు విషయాన్ని గోప్యంగా ఉంచుతున్న హోటల్ యాజమాన్యం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని దుబ్బాక మున్సిపాలిటీ పరిధి చెల్లాపూర్ వార్డుకు చెందిన బంగబాల్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆయనను రాజక్కపేట గ్రామ శివార్లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. బాలరెడ్డిపై దాడి చేసి హత్య చేయడంతో పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా, లేక భూతగతాల కారణమా అనే కోణంలో విచారిస్తున్నారు. బాలరెడ్డికి ఎవరైనా శత్రువులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన విషయం స్థానికులకు తెలవడంతో పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన విధానాన్ని చూసి ఉలిక్కిపడ్డారు. కాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలరెడ్డి హత్య దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భూపాలపల్లి జిల్లాలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అధికారులకు మరో విజయం లభించింది. జిల్లా కోర్టులో పనిచేస్తున్న 3 సిబ్బంది 5,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఫిర్యాదుదారుడు ఒక కేసుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని కోరగా అందుకు కోర్టు సిబ్బంది లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా వారు పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్ని తనిఖీలు నిర్వహించారు. దాడుల సమయంలో స్టెనోగ్రాఫర్ సాయి చరణ్తో పాటు సిబ్బంది పున్నం రజిత, కొమ్ము సునీతలు 10,000 లంచం స్వీకరిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం 3 అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయం
కార్యాలయాల్లో అవినీతిని ఏ విధంగానూ సహించబోమని ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ ఘటనతో జిల్లా కోర్టు వర్గాల్లో కలకలం రేగింది. ప్రజలకు న్యాయం అందించే వ్యవస్థలోని అవినీతి బయటపడడం వల్ల న్యాయవాదులు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంతని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం వ్యవహారం వెలుగు చూసింది. మంతనిలో సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న కాసల రాజేందర్ భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి ఫిర్యాదుదారుడి వద్ద నుంచి 16,500 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫిర్యాదుదారుడు కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఫైల్ను ముందుకు పంపేందుకు ఒక ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ అయిన రషీద్ ద్వారా డబ్బులు తీసుకుంటుండగా అధికారులు రంగంలోకి దిగారు. ముందస్తు సమాచారంతో పన్నాగం రచించిన తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు కార్యాలయంలో దాడి చేసి లంచం తీసుకుంటున్న సమయంలోనే రాజేందర్ను రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం కార్యాలయ రికార్డులు పరిశీలించి సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మంతని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. భూముల రిజిస్ట్రేషన్ వంటి సాధారణ ప్రజాసేవలకు కూడా లంచాలు డిమాండ్ చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుందని ఏసీబీ అధికారులు తెలిపారు. సంబంధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాత ట్రాక్టర్ తెచ్చిన అదృష్టం. రాత్రికి రాత్రి కోటీశ్వరుడైన భారతీయుడు. మనకు పనికిరాని వస్తువు మరొకరికి నిధి కావచ్చు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఒక భారతీయుడు తన ఇంట్లో తుప్పుపట్టి పడి ఉన్న పాత ట్రాక్టర్ను సరదాగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ఒక విదేశీ యాంటిక్ వస్తువుల ప్రేమికుడి కంటపడింది. ఆ ట్రాక్టర్ అంతటిలో అరుదైన మోడల్ అని గుర్తించిన సదరు వ్యక్తి దాన్ని ఏకంగా 1.25 కోట్లకు కొనుగోలు చేశాడు. కేవలం ఒకే ఒక్క సోషల్ మీడియా పోస్ట్ ఆ వ్యక్తిని రాత్రికి రాత్రి కోటీశ్వరుని చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ਸੈਂਸੇਸ਼ਨ ਟਰੈਕਟਰ ਜਿਹੜਾ ਬਹੁਤ ਰੌਲਾ ਪਿਆ ਹੋਇਆ ਸੀ ਭਗਤ ਸਿੰਘ ਚੌਕ ਜਲੰਧਰ ਦਾ। ਹਾਂਜੀ ਪਿਆਰ ਭਰੀ ਨਮਸਕਾਰ, ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਸਾਰਿਆਂ ਨੂੰ ਜੀ। ਇਹ ਟਰੈਕਟਰ ਜਿਹੜਾ ਬਹੁਤ ਇੰਟਰਨੈਟ ਤੇ ਰੌਲਾ ਪਿਆ ਹੋਇਆ ਸੀ ਜੀ, ਅੱਜ ਲਾਸਟ ਵਾਰੀ ਦੇਖ ਲਓ ਜੀ, 1 ਕਰੋੜ 25 ਲੱਖ ਦਾ ਵਿਕ ਗਿਆ ਜੀ। ਇਹ ਚੱਲਿਆ USA। ਲਾਸਟ ਟਾਈਮ ਦਰਸ਼ਨ ਕਰ ਲਓ ਸਾਰੇ ਜੀ, 1 ਕਰੋੜ 25 ਲੱਖ ਦਾ వికయా जी। 1 ਕਰੋੜ 25 ਲੱਖ ਇਹਨੂੰ ਕਹਿੰਦੇ ఇంటర్నెట్ ਦੀ తాకత్। తెలంగాణలోని మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఉదయం అల్పాహారం తిని అస్వస్థతకు గురైన 22 మంది విద్యార్థులు, 3 టీచర్లు. అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన సిబ్బంది. మీరు మీకు ఇస్తే టాబ్లెట్స్ మీరు చెప్పిన దాని ప్రకారం ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పేసి. మహబూబాబాద్ జిల్లాలో కంటతడి పెట్టిస్తున్న టమాటా రైతుల పరిస్థితి. కొత్తగూడెం మండల కేంద్రంలో రైతులకు ఉచితంగా టమాటాల పంపిణీ. ఆశించిన ధర లేకపోవడం, కనీసం రవాణా ఖర్చులు కూడా రాకపోవడం లేదని రైతు ఆవేదన. చేసేది ఏమీ లేక జనాలకు ఉచితంగా టమాటాలు ఇచ్చేసిన రైతులు. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.